సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్యానియర్స్ బెటరా లేకపోతే ఇండి మోటో అని చెప్పి మనకు ఇంకో బ్రాండ్ ఉంది. సో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. సో జస్ట్ నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ మెసేజ్. సో మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? ఫోకస్ కమ్ ఆన్. ఓకే ఫైన్. దీంట్లో ఏముంది చెప్తా చూడండి. యువర్ కన్సైన్మెంట్ విత్ సో అండ్ సో నంబర్ రిసీవ్డ్ ఎట్ కూకట్పల్లి. ప్లీజ్ కలెక్ట్ ది కన్సైన్మెంట్ విత్ ఇన్ 28 hours. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ టీఎస్ఆర్టీసీ కార్గో అని చెప్పి మనకి మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో ఆ కార్గో ఏంటి, మనం ఏం షిప్మెంట్ తీసుకోబోతున్నాము, వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మన హిమాలయన్ యాక్సెసరీ అనమాట. సో ఏంటి అది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు నాకు ప్రీవియస్ బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకుని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. ఐఎమ్ ప్రెటీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బాక్స్ అనమాట. దీనికి చాలా స్టోరీ నడిచింది బ్యాక్గ్రౌండ్లో. సో ఏంటి అదంతా అని చెప్పి నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లాగ్లో. సో ఫస్ట్ మనం వెళ్ళిపోయి ఆ కన్సైన్మెంట్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. చలో లెట్స్ గో. సో గైస్ మనం వెళ్ళిపోయి కన్సైన్మెంట్ కలెక్ట్ చేసుకుందాము. కార్ ఎందుకు అని మీరు అడగచ్చు. యాక్చువల్గా అది కొద్దిగా హెవీ బాక్స్ అనమాట, పెద్ద బాక్స్. సో అందుకనే కార్ తీసుకెళ్లాల్సిందే. మనకి బైక్ మీద వెళ్తే తీసుకురాలేమన్నమాట. నేను అనుకోవడం ఈ పార్టీకి మీరు గెస్ట్ చేసే ఉండాలి ఆ బాక్స్ ఏంటి అని చెప్పి. ఒకటి వచ్చేసి మనం ఇన్స్టాల్ చేయించాలి అండ్ సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ జరిగితే కనుక ఈ రోజు ఇన్స్టలేషన్ అయితే చేయించేద్దాము అండ్ దెన్ వీ కెన్ యూజ్ ఇట్ రైట్ అవే. అండ్ లాంగ్ ట్రిప్స్ లో కూడా మనకి చాలా అవసరం అవుతుంది అనమాట. సో గైస్ జస్ట్ నో వి కలెక్టెడ్ అనమాట. చూసారా వెనక కనిపిస్తుంది కదా రాయల్ ఎన్ఫీల్డ్ 2 బాక్సులు ఇప్పుడే కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇంటికి వెళ్ళిపోయి అన్బాక్స్ చేసి అసలు ఏముంది దాంట్లో, ఆ మిస్టరీ ఏముంది కానీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికీ గెస్ చేసేసే ఉంటారు. అసలే మన వాళ్ళంతా హింట్ ఇస్తే చెలరైపోయే రకం అనమాట. సో ఇంటికి వెళ్ళిపోయి అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేయించేద్దాం. సో గైస్ హియర్ వీ హ్యావ్ ది బాక్స్ అనమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ నౌ. దాంట్లో ఏముంది ఏంటి అని మీకు తెలుసు, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ ఇట్ అండ్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ దిస్ ఈజ్ అవర్ లెజెండరీ నైఫ్ అనమాట, మన లెజెండరీ కత్తిది. సో ఈ కత్తి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కొన్నాను అండ్ దీంతో నేను అన్బాక్సింగ్ అన్నీ చేసినవి. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లెజెండరీ నైఫ్ అనమాట. సో వీ విల్ అన్బాక్స్ దిస్ విత్ దిస్ నైఫ్. చలో సో గైస్ ఫస్ట్ మనం ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేద్దాం అండ్ దెన్ వీ విల్ గో అహెడ్ విత్ దిస్ బిగ్ బాక్స్ అనమాట. సో గైస్ మనకి బాక్స్లో వచ్చిన అన్ని ఐటమ్స్ అయితే ఇవే అనమాట. చిన్న బాక్స్లో వచ్చినవి. దిస్ ఈస్ ద రైట్ ప్యానియర్ శాడిల్ స్టే అండ్ దిస్ ఈస్ ద లెఫ్ట్ ప్యానియర్ శాడిల్ స్టే. అండ్ ఇది వచ్చేసి మనకి సపోర్టింగ్ రాడ్ అనమాట వెనకాల వచ్చేది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండికేటర్ ఎక్స్టెన్షన్, చిన్న కేబుల్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్ అనమాట ఇండికేటర్స్ది. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ లైట్ ఎక్స్టెన్షన్. అండ్ వచ్చేసి చిన్న కొన్ని స్క్రూస్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట మనకి. సో ఇది మనకి వచ్చేసి చిన్న బాక్స్లో వచ్చింది. అండ్ దెన్ నౌ విల్ అన్బాక్స్ ది బిగ్ బాక్స్. అండ్ గైస్ వీ ఆల్సో గాట్ అన్ అల్యూమినియం ప్యానియర్ కిట్ అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ది. సో మీకు ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ అందరు మీరు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ డూ ఇట్. కాకపోతే నేను చేయదలుచుకోలేదన్నమాట. సో ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు సర్వీస్ సెంటర్ అని చెప్పిద్దాము. పర్ఫెక్ట్గా చేస్తారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది వాళ్ళకి. అండ్ ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే కంప్లీట్ ప్రొసీజర్ అంతా కూడా మనకు లీఫ్లెట్లో ప్రొవైడ్ చేశారనమాట, ప్యానియర్స్ శాడిల్ స్టే ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి. సో గైస్ హియర్ వీ హ్యావ్ ది మెయిన్ బాక్స్ అనమాట, బిగ్ బాక్స్ దట్ నీడ్స్ టు బి అన్బాక్స్డ్. అన్బాక్స్ చేద్దాం, లోపల ఏముందో చూద్దాం. ఏముంటాయి తెలిసిందే, ప్యానియర్స్ ఉంటాయి. లెట్స్ డూ ఇట్. So this is a bill from Royal Enfield.
ఓకే. సో గైస్ ఫైనలీ వీ హ్యావ్ ది బ్రాండ్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ ప్యానియర్స్ అనమాట. సో ఈ సిల్వర్ కలరే నాకు చాలా నచ్చింది, అల్యూమినియం కలర్. బ్లాక్ అనేది చాలా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఐ మీన్ ఐ డోంట్ లైక్ బ్లాక్ ప్యానియర్స్ అనమాట. సిల్వర్ కలర్ అయితే చాలా ప్రీమియం ఫినిష్ ఉంటుంది, లుక్ కూడా చాలా క్లాసీ ఉంది. చూస్తున్నారు కదా మీరు, ఇట్ లుక్స్ చాలా లైట్ వెయిట్ ఉంది నన్ను అడిగితే, అండ్ ప్రతి మచ్ స్టర్డీ అని చెప్తున్నారు. సో దీని లోపల ఏముంటుంది చూద్దాం మనం. యా లెట్స్ సీ. సో దీని లోపల చూసుకుంటే మనకి ఏంటంటే సో రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ ఇచ్చారనమాట 2, అండ్ దెన్ వీ హ్యావ్ ది కీస్, 2 కీస్ ఇచ్చారు దీంట్లో. అంటే దీంట్లో 2 కీస్ అండ్ దెన్ దీంట్లో 2 కీస్ అనమాట. టోటల్ వీ గెట్ 4 కీస్. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. సో దీంట్లో కూడా pretty much సేమ్ స్టఫ్ అనమాట. సో వీ హ్యావ్ 2 రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ అండ్ 2 కీస్ అనమాట. సో యాక్చువల్గా ఇదంతా ఈ 2 ప్యానియర్స్ కూడా మనకి ఏంటంటే సింగిల్ కీతో ఆపరేట్ అయితే. సో వీ గెట్ 4 కీస్ వచ్చినాయి అనమాట మనకి టోటల్గా. సో గైస్ అన్బాక్సింగ్ చూసేసాం కదా, ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ ఇంప్రెషన్స్ అనేవి రాబోతున్నాయి. మా అబ్బాయిని పిలుస్తా, చూద్దాం వాడు ఏమంటాడో ఎట్లున్నాయో కనుక్కుందాం. కిచ్చు ఒకసారి ఇట్రా లోపలికి. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి నాన్న. చూడు ఏమున్నాయి చూడు లోపల. కీస్ ఉన్నాయి, ఇంకా స్టిక్కర్. ఈ బాక్స్ లో ఏమంటారు తెలుసా కన్ను? చెప్పు. ప్యానియర్స్ అంటారా వీటిని? ఏ బండికి ఇవి మనం తీసుకున్నది ఇప్పుడు? అదే కింద మా అన్నకి కొత్త హిమాలయన్ గాడు ఉన్నాడు కదా. కొత్త హిమాలయన్ గడా? వాడికేనా ఇవి? మరి మన దాదాకి లేవా? లేకపోతే ఇది మన హిమాలయన్ గడికి, ఇది మన దాదా గడికి. సరే సరే. రెండిటికి రాయల్ ఫీల్డ్ ఉన్నాయి కదా. హిమాలయన్ కూడా ఒక టైప్ ఆఫ్ రాయల్ ఫీల్డ్. నీకు దాదా ఇష్టమా హిమాలయన్ ఇష్టమా? దాదా. ఎందుకురా? దాదా గడు నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం చాలా మంచిగా, చాలా సార్లు తీసుకెళ్ళాడా? చాలా సార్లు చాలా మంచి బైబిల్ ఇచ్చాడు. సో చూసారు కదా గైస్, కిడ్స్ కూడా క్లాసిక్ 350 అంటేనే ఇష్టం. మనల్ని అడిగాను అనమాట, హిమాలయన్ నచ్చిందా క్లాసిక్ 350 నచ్చిందా అని చెప్పి. క్లాసిక్ 350 అదే మా దాదానే నచ్చిందని చెప్తున్నాడు. కలికాలం. సో ఇప్పుడు మనము సాడిల్ స్టే ఇన్స్టాల్ చేసి చేద్దాం మన హిమాలయన్ మీద తీసుకెళ్ళిపోయి. సో గైస్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఈ ప్యానియర్ స్టే అంటే మన ప్యానియర్ రైల్స్ ఇన్స్టాల్ చేసిన మెకానిక్ అంత కంఫర్టబుల్గా లేడనమాట కెమెరా ముందు. సో నాకు ఎందుకు తను ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను కంప్లీట్ ఇన్స్టలేషన్ అయితే చూపించలేదు. అండ్ ఇంకో విషయం, ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మనకి ఏంటంటే చాలా క్వైరీస్ వస్తున్నాయి అనమాట. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ప్యానియర్స్ బెటరా లేకపోతే ఇండి మోటో అని చెప్పి మనకు ఇంకో బ్రాండ్ ఉంది. సో దానివి కూడా చాలా బాగుంటాయి ప్యానియర్స్. సో ఏది బెటర్, మీరు ఇదే ఎందుకు తీసుకున్నారు అని చెప్పి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో రేపు వచ్చే వీడియోలో నేను దీని ఇన్స్టలేషన్ ఒకటి చూపిస్తాను. ఎట్ ది సేమ్ టైం ఈ 2 బ్రాండ్స్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ స్టాక్గా వచ్చే ప్యానియర్స్ ఆర్ ఇండి మోటో వచ్చే ప్యానియర్స్ ఏవి బెటర్ అనేవి కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఈ వీడియో అనేది ఇక్కడికి ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఒకవేళ మీరు ప్యానియర్స్ కొనాలి అనుకుని ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్కి, సో మీకు డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ప్యానియర్స్ తీసుకోవాలా లేకపోతే ఇండి మోటో లేకపోతే మనకి కొనేన్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. సో వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్ అనమాట ప్యానియర్స్ ప్రొవైడ్ చేసే, ప్యానియర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే బ్రాండ్స్. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా కానీ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. So that being said, let's meet in my next video. Till then, keep smiling and never back down. Jai Hind.
I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.